కార్తీక పురాణం 13వ అధ్యాయం. కన్యాదాన ఫలము, సువీర చరిత్రము. కన్యాదాన ఫలం. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసంలో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి. వాటిని వివరించెదను. సావధానుడివై ఆలకింపుము. కార్తీక మాసంలో నదీ స్నానము ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయము చేయుట అతి ముఖ్యము. ఒకవేళ ఉపనయనముకు అగు ఖర్చు అంతయు భరింపశక్యము కానప్పుడు మంత్ర అక్షతలు, దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచనను ఫలము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసియున్ననో, ఎంతటి దుష్కృత్యములు చేసియున్ననో, ఎంతటి వ్యభిచారం చేసియున్ననో ఆ పాపములన్నీయూ పోవును. ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను పైన విధము చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయము చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం. కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తను తరించిటియే కాక తన పితృదేవతలను కూడా తరింపచేసిన వాడగును. ఇందులో ఒక ఇతిహాసం కలదు, చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుము. సువీర చరిత్రము. ద్వాపరయుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమంతుడు సూర్యుడు అయిన సువీరుడు అనే ఒక రాజు ఉండెను. అతనికి రూపవతి అని భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజులతో ఓడింపబడిన వాడియు భార్యతో అరణ్యంనకు పారిపోయి ధనహీనుడయ్యు నర్మదా నది తీరమందొక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను. కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను. ఆ బిడ్డను అతి గారాభముతో పెంచిరి. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నొందుచు అతి గారాభముతో పెరుగుచుండెను. ఆమె చూచువారులకు కనుల పండుగ ముద్దులకు మాటలతో చాలా ముచ్చటగా ఉండెను. దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను. ఒక దినము వనప్రస్థుని కుమారుడు బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులకు ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతం నేను కడబీద స్థితిలో ఉన్నాను. అష్టదరిద్రములు అనుభవించుచున్నాను. మా కష్టములు తొలగొట్టుగాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనేనిచ్చి పెండ్లి చేయునని చెప్పగా తన చేతిలో రాగి పైసా అయినను లేకపోవటచే బాలికపై ఉన్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోర తపము ఆచరించి కుబేరుని మెప్పించి ధన పాత్ర సంపాదించెను. రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమారునైనను మునికుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులిద్దరిని అత్తవారింటికి పంపెను. అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖము అనుభవించుచుండెను. సువీరుడు ముని కుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖముగా ఉండెను. అటుల కొంతకాలం గడిచిన తరువాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూస్తూ ఉండెను. ఒకానొక సాధపుంగవుడు తపతీ నదీ తీరము నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలో ఉన్న సువీరుని కలుసుకుని, ఓయి, నీవు ఎవరువు? నీ ముఖ వరస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వారి వలె ఉన్నావు. నీవు అరణ్యమందు భార్యాబిడ్డలతో వసించుటకు కారణం ఏమిటి అని ప్రశ్నించగా సువీరుడు, మహానుభావా, నేను వంగదేశము నేరుచుండెడి సువీరుడు రాజును. నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్య సమేతముగా ఈ అడవిలో నివసించుచున్నాను. దరిద్రం కంటే కష్టమేదియూ లేదు, పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు, అటులని భార్య వియోగము కంటే గొప్ప సంతానము మరొకటి లేదు. అందుచే రాజ్యభ్రష్టుడినైనందున ఈ కారడవిలోనే సకుటుంబంగా బ్రతుకుచున్నాను. నాకు 2 కుమార్తెలు. అందు మొదటి కుమార్తెని ఒక మునిపుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనము తెచ్చుకుంటుని. దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నాను అని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మ సూక్ష్మము ఆలోచింపక
కన్య నమ్ముకుంటివి. కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి. కన్యను విక్రయించిన వారు అసిపత్రవనమను నరకము అనుభవించుతురు. ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత ప్రీత్యర్థే ఏ వ్రతము చేసిననో వారు నశింతురు. అదియును కాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపింతురు. అటులని కన్యను ధనముకిచ్చుకొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమగుటయే కాక అతడు మహానరకం అనుభవించెను. కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కానించియే ఉన్నారు. కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపూర్ణకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానం చేయుము. అటులు చేసిన ఎడల గంగా స్నానం అనరించిన ఫలము, అశ్వమేధ యాగము చేసిన ఫలమును పొందుటయే కాక మొదటి కన్యను అమ్మిన దాని పాపఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశము చేయగా, అందుకు ఆ రోజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహసుఖము కంటే దాన ధర్మం వలన వచ్చిన ఫలము ఎక్కువ. తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖము ఉండక చనిపోయిన తరువాత వచ్చడి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జారవిడవమంటారా? ధనము బంగారము కలవారే ప్రస్తుతం లోకంలో రాణింపగలు కాని ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్కచిత్తి శల్యమయ్యున్న వారిని లోకము గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు కానా నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనమెవరిత్తురో వారికే ఇచ్చి పెండ్లి చేయుదును కాని కన్యాదానం మాత్రం చేయను అని నిక్కచ్చుగా నుడివెను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను. మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వారిని తీసుకొని పోయి యమలోకంలో అసిపత్రవన అను నరకభాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి. సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడే మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యములు అనుభవించుచుండెను. సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చిరి. అంతట శృతకీర్తి నేనెరుగున్నంత వరకును ఇతరులకు ఉపకారం చేసి దాన ధర్మాదులు చేసి యజ్ఞయాగాదులు అనరించి ఉన్నాను. నాకీ దుర్గతి ఎలా కలిగాని మనము అందుకొని నిండు కొలువు తీరియున్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణకోటినంతను సమంగా చూస్తున్నావు. నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు తోడుకొని వచ్చుటకు కారణమేమి? సెలవింపుడు అని ప్రాధేయపడెను. అంత యమధర్మరాజు శృతకీర్తిని కాంచి, శృతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవు, నీ ఎటువంటి దురాచారములు చేసి ఉండలేదు. అయినా ఏమి, నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను ధనము కాసినాంచి అమ్ముకొనెను. కన్య నమ్ముకునే వారి పూర్వీకులు ఇటు 3 తరాలు అటు 3 తరాలు వారును వారంతటి పుణ్యపురుషులైనను నరకం అనుభవించుటియేగాక నీచి జన్మం ఎత్తవలసి ఉండును. నీవో పుణ్యాత్ముడువైనయు ధర్మాత్ముడైనయు నేనెరుగుదును కాన నీకొక ఉపాయము చెప్పెదను. నీ వంశీయుడగు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు. ఆమె నర్మదా నది తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా ఆశీర్వాదముల వలన నీవు మానవ శరీరము దాల్చి అచటకు పోయి ఆ కన్యను కార్తీక మాసమున వేద పండితుడను శీలవంతుడగు ఒక విప్రునకు సాలకృతముగా కన్యాదానం చేయించుము. అటులు చేసిన ఎడల నీవు, నీ పూర్వీకులు, సువీరుడు, మీ పితృగణములు కూడా స్వర్గలోకమున కేగుదురు. కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేసినవాడు మహాపుణ్యాత్ముడగును. పుత్రికా సంతానం లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానం చేసినను లేక విధి విధానముగా అబోధునకు వివాహం అనర్చుచు కన్యాదాన ఫలితం వచ్చును. కనుక నీవు వెంటనే భూలోకమునకు వెళ్ళి నేను తెలిపిన నటుల చేసితే విని ఆ ధర్మకార్యము వలన నీ పితృగణము తరింతురు, పోయి రమ్ము అని పలికెను. శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక పర్ణ కుటీరములో నివసించుచున్న సువీరుని భార్యకు కుమార్తెని చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికిచ్చి అతి వైభవంగా వివాహం చేసెను. అట్లా కన్యాదానం చేయుట వలన వారికి సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకంలో ఉన్న
పితృదేవతలను కలుసుకొనెను. కన్యాదానం వలన మహాపాపములు కూడా నాశనమగును. వివాహ విషయంలో ఎవరికి మాట సహాయం చేసినను పుణ్యము కలుగును. కార్తీక మాసంన కన్యాదానం చేయువలి అని దీక్షభాని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యం పొందును. శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమున కేగును. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 13వ రోజు పారాయణము 13వ అధ్యాయము సమాప్తము. స్వస్తి.